వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం 1వ వార్డు పినారిపాలెం, 3వ వార్డు ఎస్సీ కాలనీలోని నూతన సీసీ రోడ్లు నిర్మాణం పనులకు కొబ్బరికొట్టి ప్రారంభించిన ఎమ్మెల్యే గణేష్. నర్సీపట్నం మున్సిపాలిటీలోని 1 మరియు 3వ వార్డుల్లో ఆదివారం నూతన ఘన సెంటీమీటరు రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం కార్యక్రమం వార్డు ఇన్ఛార్జ్ రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ఎమ్మెల్యే గణేష్ హాజరై కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ఆ ప్రీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి 20 లక్షలు చొప్పున అభివృద్ధి నిమిత్తం మంజూరు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా నర్సీపట్నం మున్సిపాలిటీలోని 17 సచివాలయాలకు ఒక్కొక్క సత్యవారానికి 20 లక్షలు చొప్పున 5,15,00,000 రూపాయలు రావడం జరిగింది అన్నారు. దానిలో భాగంగా మొన్న బలిఘట్టం ఏరియాలో 4 వార్డుల్లో చేయడం జరిగిందని, అలాగే ఈరోజు 1వ వార్డులో, 3వ వార్డులో కూడా నూతన ఘన సెంటీమీటరు రోడ్ల పనులు ప్రారంభించడం జరిగిందని అన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సచివాలయానికి 20 లక్షలు ఇవ్వడం జరుగుతుందని, కానీ ఆ నిధులు సరిపోవని ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేయడంతో సచివాలయానికి 30 లక్షలు చొప్పున 17 సచివాలయ గారికి ఇవ్వడం జరిగిందని, దీనికి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, టౌన్ వైసీపీ అధ్యక్షులు ఏకాశివ, ముస్లిం సంచార జాతుల డైరెక్టర్ చోటి, సచివాలయాల కన్వీనర్ తమరాన శ్రీను, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, వైసీపీ నాయకులు సుర్ల నాయుడు, గంటా లలిత, జాన్, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సచివాలయానికి కూడా 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో ఉన్న 17 సచివాలయాల్లో కూడా మరి సుమారుగా 15 సచివాలయాల్లో మరి 20 లక్షల చొప్పున పూర్తి చేయడం జరిగింది. ఒక్కొక్క 2 సచివాలయాల్లో చేయాల్సి ఉంది. దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము అందరూ కూడా రిక్వెస్ట్ చేసాం. నర్సీపట్నం మున్సిపాలిటీకి 20 లక్షలు చాలుతుంది కనుక మరొక 30 లక్షలు ఇవ్వాలని చెప్పి వారికి కోరడం జరిగింది. మరి వెంటనే సచివాలయానికి 30 లక్షల చొప్పున మరి 17 సచివాలయాలకి సుమారుగా 5,10,00,000 ఇప్పటికే మంజూరు చేశారు, శాంక్షన్ అయిపోయినాయి. ఇప్పుడే దానిలో భాగంగా ఈరోజు మరి మొన్ననే మన బలిఘట్టం ఏరియాలో 4 వార్డుల్లో మరి కంప్లీట్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ వార్డుకి రావడం జరిగింది. ఈ 1వ వార్డులో 30 లక్షల రూపాయలు మరొక 6 రోడ్ల పాటు ఇప్పుడే మనం శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నాం. అంటే గతంలో మన ఒక 2 నెలల కిందట ఒక 20 లక్షలు, ఇది 30 లక్షలు, అంటే 50 లక్షల రూపాయలు ఒక 1వ వార్డుకే మనం ఇచ్చినందుకు నిజంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయానికి 20 లక్షలు ఇస్తున్నారు, కానీ మా నర్సీపట్నంలో సచివాలయానికి 50 లక్షల రూపాయలు ఇస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మా ప్రాంత ప్రజలందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. మరి ఇప్పుడు చూసాం మనం 6 రోడ్ల పాటు మరి 1వ వార్డులో మరి కార్యక్రమం చేసాం. అంత చాలామంది మహిళలందరూ కూడా ఛానల్ నుంచి రోడ్లు లేవు మీరు వేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం చేస్తాను కనుక నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ రోడ్లు వేస్తూ మాకు పేరు వస్తుంది కనుక మాకు నిజంగా ఆనందపడుతున్నాం. ఏదైనా కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా మిగతా రోడ్లు కూడా మేము ఐడెంటిఫై చేసి అవి కూడా వేసే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తాం. జై జగన్. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.